లో ముగ్గురు కలెక్టర్, ఇద్దరు ఐపీఎస్. ఎలా అయ్యారంటే వాళ్ళ అమ్మ వచ్చి ఇంటికి పాచిపని చేస్తుంది. పాచిపని అంటే ఏంటి తెలుసా? పాచిపని అంటే మన అమ్మోళ్ళు మనం అంతా రెడీ చేసి వంట చేసి పెట్టేసి వేరే వాళ్ళ ఇంట్లో పోయి వాళ్ళ ఇంటి పాకలు పండుకోవడము ఇవన్నీ చేస్తారు కదా, ఆ పాచిపని చేస్తుంది వాళ్ళ అమ్మ. వాళ్ళ ఆయన రిక్షా తోపుతాడు. మామూలుగా ఇప్పుడు ఆటోలు వచ్చేస్తున్నాయి ఒక ఊరి నుంచి ఒక ఊరికి పోవాలంటే. ఇంతకుముందు ఏముండేవంటే ఏమున్నాయి, ఎద్దులు ఉన్నాయి. దాని తర్వాత ఆటో రిక్షాలు కాకుండా సాధారణ రిక్షాలు సైకిల్ లాగా తొక్కుని పోతారు. ఆ రిక్షా తోలుతాడు ఆయన, రిక్షా తొక్కుతాడు ఆయన. వాళ్ళిద్దరూ 5 మంది పిల్లల్ని ఎలా పోషించారంటే చదువు తప్ప ఇంకేమీ తెలియదు. కనీసం ఒక ఇంట్లో ఏమి కూడా లేని పరిస్థితి వాళ్ళకి. అటువంటిది వాళ్ళు తినలేదో తర్వాత విషయం. అందరినీ హాస్టల్లో చేర్పించారు. హాస్టల్లో మొత్తం ఇంటర్ వరకు చదువు. ఇదంతా ఉదాహరణలు మన చుట్టుపక్కల ఎంత మనము ఎలా ఉన్నామనేసి. రీసెంట్గా ఉదాహరణ ఏమంటే ఎస్ఆర్పురం మండలంలో ఒక అమ్మాయి గ్రూప్ 1 కొట్టింది. గ్రూప్ 1 అంటే డిప్యూటీ కలెక్టర్ తర్వాత స్థానం. అమ్మాయి ఎందుకు కొట్టింది తెలుసా? చిన్నప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఎంత ఇల్లు అంటే కనీసము ఒక 5 మంది పడుకుంటే సరిపోతుంది. అంత ఇల్లులో ఉన్నప్పుడు కరెంటు ప్రమాదం జరిగింది. బాగా వినాలన్నా, కరెంటు ప్రమాదం జరిగింది. కరెంటు ప్రమాదం జరిగినప్పుడు ఈ చెయ్యి పూర్తిగా లేదు. అంటే ఈ చెయ్యి పూర్తిగా లేదు. ఎన్నో క్లాస్ అప్పుడు? 3వ క్లాస్ అప్పుడు జరిగింది. ఈ చెయ్యి ఇప్పటికి కూడా లేదు. అతను పేరు కృష్ణ అయిన అమ్మాయి పేరు. ఆ అమ్మాయి గ్రూప్ 1 కొట్టింది. ఈ చెయ్యి లేదు. కాలు ఈ కరెంట్ షాక్ వల్ల ఏమైందంటే కాలుకి పెరాలసిస్ వచ్చి చక్కగా నడవలేదు. అటువంటి అమ్మాయి కరెంటు ప్రమాదం జరిగినప్పుడు ఆఫీసుకి పోతే ఎంఆర్ఓ కానీ మిగిలిన వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ తగిన విధంగా స్పందించలేదంట. ఇప్పుడు మనం ఏదైనా గొడవ జరిగింది కేసు అని మనం పోయినా పోలీస్ స్టేషన్కి ఏం జరిగింది ఏమని అడుగుతారు కదా, అది వాళ్ళు సరిగ్గా రెస్పాండ్ కాలేదంట. అప్పుడు అనుకుందంట ఏమని, నేను కలెక్టర్ జాబ్ కొట్టాలని. ఆ అమ్మాయి తన తండ్రిపై 10వ క్లాసులో చనిపోయినారు. వాళ్ళ అమ్మ కష్టంతోనే ఆ అమ్మాయి చదివి కొంతమంది దాకా ఎంతో కొంత ఇస్తారు కదా డబ్బులు. ఆ డబ్బులతో హైదరాబాద్లో హాస్టల్లో ఉండి గ్రూప్ 1 కొట్టింది. డిప్యూటీ కలెక్టర్ జాబ్ కొట్టింది. ఇప్పుడు కూడా అమ్మాయికి ఒక హ్యాండ్ లేదు, సింగిల్ హ్యాండే. కానీ తన చదువుకి తన స్నేహితురాలు ఒక అమ్మాయి సహాయం చేసింది. ఎప్పటి నుంచి అంటే 5 ఇయర్స్గా. ఆ అమ్మాయి ఇంటర్వ్యూలో ఎక్కడ పోయినా ఆ అమ్మాయి చెప్తా ఉంటుంది. ఇప్పుడు మొన్న కూడా మన మండలంలో ఉండే టీచర్లు పోయి అమ్మాయిని సన్మానించినారు. ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ? మనం తలుచుకుంటే ఏమన్నా చేయగలం. ఎవరి చేతిలో ఉండాలి? మన చేతిలో ఉండాలి. ఇప్పుడు అమ్మ ఎంతో కష్టపడేది వచ్చి ఇంటికి వస్తుంది. నువ్వు ఇంటికి పోతానే నాకు మ్యాగీ కావాలన్నా అంటావు. చేసి పెట్టిందా చేసి పెట్టదా? ఎందుకు చేసి పెడుతుంది? ఎందుకు చేసి పెడుతుంది? అయ్యో మన బిడ్డ ఆకలితో ఉన్నాడే అని చేసి పెడుతుంది. అవునా? అటువంటిప్పుడు తల్లిదండ్రుల కోరికలు కూడా మనం నెరవేర్చాలా లేదా? నెరవేర్చాలంటే ఏం చేయాలి? చదువుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒక మంచి పొజిషన్కి వచ్చినారనుకో మీ ఫ్యామిలీ బాగుంటుంది. మీరు ఒక ఉన్నత స్థానానికి వస్తే మీ ఫ్యామిలీ అంటే నువ్వు, మీ అమ్మ నాన్న, నీ పిల్లలు మినిమం ఒక 100 సంవత్సరాల వరకు నీ తరం అనేది సుఖంగా ఉంటుంది. అలా సుఖంగా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలి? చదువుకోవాలి. మన ముందే ఒకే ఒక ఆయుధం ఏంటంటే చదువు. చదువుకున్నాం అనుకోండి, మీకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. మీకు ఎక్కడంటే బావిలో కప్పే ఉంటుంది, బావి ప్రపంచం అనుకుంటుంది. మీరు అలాగే ఉన్నారు. మీకు స్కాలర్షిప్లు కానించి మీకు రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి. అవన్నీ యూటిలైజ్ చేసుకోవట్లేదు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి 5వ సంవత్సరం ఇది.
6వ సంవత్సరం 6 సంవత్సరాలుగా 10th కంప్లీట్ అయిన అమ్మాయిలు ఉన్నారు, కానీ 10th కంప్లీట్ అయిన అబ్బాయిలు ఎవరు లేరు. 10th కంప్లీట్ అయిన అబ్బాయిలు ఒకరు లేరు. నేను వచ్చిన తర్వాత నేను చూస్తున్నాను 10th కంప్లీట్ చేసిన ఎవరు లేరు. అది ఎందుకు అలవాటు ప్రభావం, వాతావరణ ప్రభావం తెలియదు, కానీ అమ్మాయిలు మాత్రము చక్కగా వెళ్తున్నారు, చదువుతున్నారు. మీరందరూ కూడా మంచిగా చదివి 10th ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకొని మన ఊరి పేరు, మీ తల్లిదండ్రుల పేర్లు నిలబెడతారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రధానోపాధ్యాయులు గారికి మరియు చైర్మన్ గారికి, మీ తల్లిదండ్రులకు అందరికీ నా మీరు యొక్క బాధ్యత ఏమంటే విద్యార్థులు వాళ్ళకి చదువే మనకు ప్రధానమైనటువంటి ఆయుధం, చదువే మనకు మూలం కూడా. ఎందుకంటే ఏమీ తెలియనటువంటి వాడికి తెలియజేసేది విద్య ఒకటే. మనం మామూలుగా పనికి పోతే ఆ పనికి పట్ల మాత్రమే నైపుణ్యం వస్తుంది. కానీ చదువుకుంటే మొత్తం ప్రపంచమే మన బొరులో ఉంటుంది. మొత్తం ప్రపంచమే మన బొరులో అనేది ఎట్లా వెళ్ళాలి, ఎట్లా ఉండాలి, ఎట్లా మనం పైకి రావాలి, మంచి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా వృద్ధి చెందాలి అనే దాని గురించి ప్రతి ఒక్కటి ఆ చదువులోనే తెలుస్తుంది తప్పితే ఎక్కడా తెలియదు. ఒక అమ్మ నాన్న మీకు కావాల్సింది ఇవ్వగలుగుతారు, కానీ విద్య అనేది వాళ్ళని సాగడానికి, వాళ్ళని బతికించడానికి, వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి ఒక్కటి ఇవ్వడానికి తల్లిదండ్రులకి ఇవ్వాల్సినటువంటి మన విద్యలో ఉంది. అది మీరు తెలుసుకొని మన విద్య అమ్మ నాన్నకు కానీ మన ఊరికి కానీ వేరు చేయాలి. ఓకేనా? మనకు ఒకటే ఆయుధం ఏదది? చదువు ఒకటే ఆయుధం. అన్నీ తెలిపేది చదువు ఒకటే. ఓకేనా? మన ప్రొఫెసర్స్ పాఠశాల విద్యార్థులందరూ బాగా చదివి మంచిగా ఉపయోగించుకొని మంచిగా దేశానికి సేవ చేయాలని కోరుకుంటూ, అదేవిధంగా విద్యార్థుల తల్లిదండ్రులకి ఒకే ఒక విద్యార్థుల్ని సక్రమంగా ప్రతిరోజు స్కూల్కి పంపించడం, వాళ్ళ దగ్గర మీరు చదివించడం చేయగలిగితే విద్యార్థుల్ని బాగా తీర్చిదిద్దచ్చు. తల్లిదండ్రులు ఎప్పుడైతే వెనకబడతారో ఉపాధ్యాయుడు కూడా ఏం చేయలేరు. అప్పట్లో విద్యతో కర్తవ్యమైన ఒక చేతిలో ఎంతో పైన తప్పలేదు, అవునా కదా? కాబట్టి విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది. కాబట్టి మీరు ఈ సంవత్సరం నుంచి కాకపోయినా నెక్స్ట్ ఇయర్ నుంచి వచ్చేటువంటి విద్యార్థులకు అందరికీ విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు, మీరు రాని వాళ్ళ యొక్క విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కూడా గుర్తించి విద్యార్థులను ప్రతిరోజు బడి పంపించి ఏం హోంవర్క్ రాస్తున్నారు, ఎంత చదువుతున్నారు, ఎంత నాలెడ్జ్ ఉంది పిల్లలకి ఏమని మీరు కూడా ఒక అబ్జర్వేషన్లో ఉంటే మంచిది. మేము మా ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు కానీ మా ఉపాధ్యాయులు అందరూ కానీ ప్రతిరోజు చెప్పిన దాన్ని రిటర్న్ మాకు కనపడట్లేదు. అద్దంలో చూస్తే మన ఫేస్ మనకు కనిపిస్తుంది. మా పిల్లలకి మేము చెప్పినటువంటి విద్య రిటర్న్ మాకు కనిపిస్తుంది, ప్రతిరోజు కనిపిస్తుంది. అది కనపడలేదు మాకు. అంటే ఏమని అనుకున్నాము, అక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏమి అనేటువంటి విషయాన్ని గమనించట్లేదు. ఏదో పంపించినాము, పిల్లలు చదువుతున్నారు, కనీసం ఒక నోట్బుక్ అయితే ఆ బుక్ రాస్తున్నారా లేదా అనేటువంటి కూడా చూడట్లేదు. అదే కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూస్తున్నారు.